స్వతంత్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలోచిస్తానీలు ఇప్పుడు ఫైనల్ గా పాకిస్తాన్ నుంచి బయటపడి మా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అని అఫీషియల్ గా వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో వాళ్ళు నిజంగానే ఓ దేశం అయిపోతారా? అసలు బలోచిస్తాన్ ఓ దేశంగా ఏర్పడడం అఫీషియల్ గా సాధ్యం అవుతుందా? 1948 మార్చి 27 పాకిస్తాన్ బలోచిస్తాన్ బలవంతంగా కలుపుకుందన్న ఆరోపణలతో మొదలైంది ఈ పోరాటం. 1950 నుంచి 2000 వరకు అణచివేతలు, తిరుగుబాట్లు, ఉద్యమాలతో బలోచ్ నేల రక్తమోడింది. 2000 సంవత్సరంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ స్వతంత్ర దేశాన్ని సంపాదించుకోవాలనే కలతో ఆయుధ పోరాటం చేస్తోంది. ఈ మధ్యనే బలోచిస్తాన్ వాళ్ళ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ ఓ కొత్త దేశం ఏర్పడాలంటే జస్ట్ ఓ ప్రకటన సరిపోదు. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కావాలి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ కావాలి. మరి బలోచిస్తాన్కి అది సాధ్యమేనా? ఏ ప్రాంతమైనా ఓ దేశంగా గుర్తింపు పొందాలంటే ముందుగా యుఎన్ సెక్రటరీ జనరల్ కు అప్లికేషన్ పెట్టుకోవాలి. యుఎన్ భద్రతా మండలిలో ఉండే 15 దేశాలు 9 దేశాలు ఓకే చెబుతూ ఓటెయ్యాలి. అందులో కూడా అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి శాశ్వత సభ్య దేశాలన్నీ సపోర్ట్ ఇవ్వాలి. వాటిలో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా గేమ్ ఓవర్. ఒకవేళ అక్కడ అంతా ఓకే అంటే ఆ తర్వాత ఆ బిల్ జనరల్ అసెంబ్లీకి వస్తుంది. అక్కడ 193 దేశాల్లో 2/3 మెజారిటీతో బిల్ పాస్ అయితేనే ఆ ప్రాంతానికి దేశంగా గుర్తింపు, లేదంటే అంతా ఖతం. బిఎల్ఏ అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఎఫ్ అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ లాంటి సాయుధ దళాలు బలోచ్ ప్రజల మీద దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న అణచివేత, దోపిడీ, దుర్మార్గాలకి వ్యతిరేకంగా వాళ్ళ స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తున్న ఈ సంస్థలని ప్రపంచం మాత్రం ఉగ్రవాదులుగానే చూస్తోంది. 2006లో పాక్, ఆ తర్వాత అమెరికా, బ్రిటన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ బ్యాడ్జ్ వల్ల ప్రపంచం బలోచిస్తాన్ని దేశంగా గుర్తించడానికి ఏ మాత్రం ఒప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ప్రత్యేక దేశంగా మారితే అది ఓ ఉగ్రవాద కాంపౌండ్ అవుతుందేమో అనే భయం అన్ని దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో సోమాలిలాండ్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ ఇప్పటికీ ఆ దేశానికి ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు లేదు. కొసావో అనే చిన్న ప్రాంతం కూడా అమెరికా, బ్రిటన్ మద్దతుతో దేశంగా ప్రకటించుకోవాలని చూసింది. కానీ ఐక్యరాజ్య సమితిలో అందుకు సరిపడా ఓటు లభించక ఆ ప్రాంతం ఇప్పటికీ ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందలేదు. ఇప్పుడు బలోచిస్తాన్ సిచ్యువేషన్ లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఒక్క యుఎన్ పర్మనెంట్ మెంబర్ దేశం కూడా లేదు అంటే ఆశ్చర్యం లేదు. అందుకే ఆ ఏరియా దేశంగా మారడం చాలా అంటే చాలా కష్టం. ఇక చైనా అయితే బలోచిస్తాన్ దేశంగా మారడానికి ఏ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే చైనా పాకిస్తాన్ లో కడుతున్న సిపెక్ లాంటి బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులు అన్ని బలోచిస్తాన్ గుండానే వెళుతుంటాయి. అలాంటిది ఈ ప్రాంతం పాకిస్తాన్ నుంచి వేరుపడితే వేల కోట్ల ఈ ప్రాజెక్టులన్నీ బూడిద పాలవుతాయి. చైనాకి తట్టుకోలేని నష్టం ఏర్పడుతుంది. సొంత దేశం ఏర్పాటు చేసుకోవడం ఇంత కష్టమైనా కూడా మిరియార్ బలోచ్ లాంటి బలోచిస్తాన్ యాక్టివిస్టులు మాత్రం బలోచిస్తాన్ కళని నిజం చేసుకోవాలని పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికే సొంత దేశం ప్రకటించుకున్న బలోచ్ నాయకులు భారత్ ని, యుఎన్ ని తమ దేశాన్ని గుర్తించాలని లెటర్లు రాస్తున్నారు. ఇండియాలో ఎంబసీ పెట్టుకోవాలని, బలోచిస్తాన్ లో ఇండియా ఎంబసీ పెట్టాలని అడుగుతున్నారు. అలాగే సొంత కరెన్సీ, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కళ నిజం అవుతుందా, లేదంటే దశాబ్దాల కళ ఇక మీదట కూడా కలగానే మిగిలిపోతుందా అనేది మిగిలిన ప్రపంచ దేశాల నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఫైనల్ గా ఒక్కటే పాయింట్, అదేంటంటే ఒక ప్రాంతం దేశంగా మారాలంటే తుపాకులు కాదు, ప్రజాస్వామ్య పద్ధతులు కావాలి. బలూచుల పోరాటం న్యాయమే అయినా వాళ్ళ పోరాటం ఆయుధాలతో జరగడం వల్లే ప్రపంచం వెనుకడుగు వేస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? బలోచిస్తాన్ దేశంగా గుర్తింపు పొందాలా, లేదంటే ఇలాంటి ఉగ్రవాద ప్రాంతాలని దేశంగా గుర్తించకూడదంటారా? కామెంట్ చేసి చెప్పండి.